సార్ బాగున్నారా? నమస్కారం సార్. మేడం మేడం సార్ ఇటు చూడండి ఒకసారి మేడం ఇటు చూడండి సార్ బాగున్నారా? నేను ఎంజాయ్ చేయడం వదిలేసి తీసుకుంటూ కూర్చుంటే ఎట్లరా? రే ఎదురుపోతే ఎట్లరా? డాక్టర్ నడుస్తుంది, వీడియో నడుస్తుంది. ఇది మన గుర్తింపు కోసం అంతే. ఇది లైవ్ పెట్టేసి ఛానల్ని బ్యాట్ చేయాలి. అరే ఏ లైవ్ పెట్టలేరా? ఎందుకు భయపడతారా లైవ్ లైవ్ అని? అరే లైవ్ పెట్టాలి, మన గ్రూప్ లో పెడుతున్నాడు, పెట్టాడు మళ్ళీ. స్కూల్ స్టూడెంట్నే. నాకు ఈ స్కూల్ తోటి 35 సంవత్సరాల అనుబంధం. 35 సంవత్సరాలలో 30 సంవత్సరాలేమో టీచర్గా, 5 సంవత్సరాలేమో స్టూడెంట్. 6th నుండి 10th దాకా ఇదే స్కూల్లో చదివాను. మధుకర్ సార్, సత్యనారాయణ సార్, అప్పుడు భాస్కర్ సార్, వీళ్ళు ముగ్గురు. మాకు అతను ఇక్కడే ఉండేది. చాలా అనుబంధం అన్నట్టు. హిందీ సార్ చెప్పిండంటే ఇక దాని మీద సార్ బోర్డు మీదకి వచ్చిండంటే అసలు హిందీ సార్లు రాయించడము అనేది ఉండదు, బోర్డు నింపడం అనేది ఉండదు. సార్ వచ్చిండంటే ఒకరోజు పాఠం చెప్పేది, రెండవ రోజు దానికి సంబంధించిన నోట్స్ మొత్తం బోర్డు నింపేది. మళ్ళీ ఎట్లుంటుందంటే సార్ రైటింగ్ ప్రింటెడ్ అన్నట్టు. ఈవెన్ మనం కంప్యూటర్ ప్రింట్ తీసుకుంటే ఉండేది. మాకు హిందీ సార్ చెప్పేది. ఇక ఇంగ్లీష్ ఏమో జయప్రసాద్ సార్ అని చెప్పారు. అప్పుడు ఇక్కడ ఏ చిన్న ప్రోగ్రామ్ అయినా కానీ ఈ స్కూల్లో స్కూల్ డే అయినా కానీ కలెక్టర్ వచ్చేది. ఎక్కడి నుండి? ఆదిలాబాద్ నుండి కలెక్టర్ వచ్చేది. అంటే ఎంత ఈ స్కూల్ కు పేరు ఉంటే ఆదిలాబాద్ ఎక్కడ, బెల్లంపల్లి ఎక్కడ, అంత దూరం నుండి ఇక్కడికి వచ్చేది. ఇప్పటికి కూడా కొన్ని ఓల్డ్ బిల్డింగ్స్ కు ఫౌండేషన్ వేసింది ప్లస్ ఓపెన్ చేసింది. ఇప్పటికి కూడా కొంతమంది కలెక్టర్ల పేర్లు ఉంటాయి, డీసీపీల పేర్లు ఉంటాయి. పాత బిల్డింగ్లను చూడండి, కలెక్టర్లే ఉంటాయి. అంటే అంత ఫేమస్ స్కూల్ అన్నట్టు. అసలు ఇందులో సీటు దొరకడమే గగనం. దొరకకపోయేది, మేము చదువుకున్నప్పుడు అయితే అసలే దొరకకపోయేది. దానికి పొలిటికల్ లీడర్ల యొక్క రికమెండేషన్ ఉంటే అక్కడికి సుందర్ సార్ దగ్గరికి వస్తే ఆయన ఏ పార్టీ తరఫున వచ్చాడు? కాంగ్రెస్. అరే కాంగ్రెస్ కోట అయిపోయింది కదా, సిపిఐ కోట ఉన్నది, వాళ్ళని సిపిఐలతో చెప్పి అప్పుడు ఉండే రెండే పార్టీలు, కాంగ్రెస్, సిపిఐ. ఈ స్కూల్లో చదువుకోవడమే ఒక అదృష్టం. ఎందుకంటే ఇంత పేరున్న పాఠశాల దాదాపుగా ఆదిలాబాద్ డిస్టిక్ లో 2వ పాఠశాలలో 3వ పాఠశాలలు. ఎందుకంటే బ్రిటిషర్స్ హయాంలో స్థాపించబడిన పాఠశాల. ఫస్ట్ ఈ స్కూల్ స్టార్ట్ చేసింది మనం ఇంతకుముందు గుర్తు చేసుకున్నట్టు
శుభాకర్ సార్ వాళ్ళ తండ్రి గారు ఫస్ట్ ప్రారంభించారనుండ ఇక అప్పటి నుండి కొనసాగుతూ వచ్చింది. అందుకోసమే ఈ స్కూల్లో చదువుకోవడం అనేది పూర్వజన్మ సుకృతం లాగా. ఎందుకంటే మీకు ఏ టీచర్ ఉన్నా కానీ ఇప్పుడు ఎంత జీతాలు తీసుకున్నా ఈవినింగ్ క్లాసెస్ తీసుకోమంటే తీసుకోకుంటలేరు ఇప్పుడు. కానీ ఆ కాలంలో ప్రతి ఒక్కరికి స్లిప్ చేసుకుంటారు. సార్ చాలా గర్వంగా అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి సైలెన్స్ గా, ఇది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఎందుకంటే మీరు చాలా కృషి చేసి పట్టుబట్టి సార్లందరినీ కూడా హైదరాబాద్ నుండి తీసుకొచ్చుకున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పేటి కొద్దిగా ఇది మన జీవితంలో అందులో కొన్ని పాటించినా గానీ మన మిగతా లైఫ్ అంతా కూడా మనం హ్యాపీగా లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఫోన్లు కొద్దిగా, ఒకవేళ స్విచ్ ఆఫ్ అవసరం లేదు, వస్తే బయటకు వెళ్ళిపోండి, కొద్దిగా వినండి అంతే. ఎందుకంటే సార్ వాళ్ళ అనుభవం ముందు మీరు చాలా తక్కువ కాబట్టి సార్ వాళ్ళు చెప్పేటి కొద్దిగా విని మీ ఫ్యూచర్లో వాటిని పాటించే కానీ కృషి చేయండి. ఓకే, సత్యనారాయణ సార్. వేదిక మీద ఉన్నటువంటి గురుతుల్యులు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మహానుభావులు. వారి వారి వృత్తులలో ఆరితేరి ఉన్నటువంటి వారు. ఒక గొప్ప పరిపాలనా దక్షుడైనటువంటి మన ప్రిన్సిపల్ సార్ గారు ఉన్నారు. ఇంకా ఎంతో ఎక్సలెంట్గా బోధన చేసి పిల్లల్ని ఆకట్టుకొని ఇంత గొప్ప పిల్లల్ని తయారు చేసినటువంటి మిగతా ఉపాధ్యాయులు కూడా మన మధ్య ఉన్నారు. వారందరికీ ఈ సమయమున ఈ దినమున మిమ్మల్ని చూస్తుంటే, మీరు ఎదిగిన విధానం చూస్తుంటే, మరి స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు అసలు వీళ్ళు ఎందుకు పట్టుకొస్తారు అన్నట్టుగా నాకు అనిపించేది. చూస్తూ ఉంటే మాకంటే కూడా ఎంతో ఎదిగిపోయారు. రియల్లీ ఇది ఉపాధ్యాయులుగా మరి మేము గర్వపడాల్సినటువంటి అంశంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఇంత గొప్పగా ఎదిగిన మీ అందరికీ మరోసారి శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా చూస్తుంటే అన్నము తింటే కడుపు నిండుతుందో లేదో కానీ మీ ప్రగతి, మీ అభివృద్ధి ఈ దినం చూస్తూ ఉంటే మనసు సంపూర్తిగా సాటిస్ఫై అయిపోయింది. మనం సైన్స్లో చెప్పుకుంటాం సంతృప్త ద్రావణము, అంత సంతృప్తమైపోయింది నా మైండ్. మీరు ఈ దినము ఇంత గొప్పగా మమ్మల్ని పిలిచి ఆహ్వానించి అసలు ఇంత గొప్ప సన్మానం చేస్తారని కూడా ఊహించలేదు. ఇంత గొప్ప చేసినందుకు మీ అందరికి, దీన్ని ఆర్గనైజ్ చేసిన వ్యక్తులకి మరోసారి నా తరఫున వందనములు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం కాదు. దీనికి ఒక 3-4 months నుంచో లేకపోతే 4 months నుంచో అందరు ఎంబడిపడి మరి అంత మీరంతా ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా చేసి ఈ దినము మరి ఇంతమందిని రాబట్టగలిగారంటే నా ఎజ్జో మరి గట్టిగా తప్పట్టుకుంటాను. ఆర్గనైజ్ చేసినటువంటి ఓకే. మరి ఈ దినము ఎందుకంటే మా వయసు మాకు పర్మిషన్ ఇవ్వడం లేదు. 25 దాటాం కాబట్టి నిల్చోలేకపోతున్నాం, నడవలేకపోతున్నాం. ఇక్కడికి రావడం కూడా
తర్వాత ఏమైనా చేస్తాడేమో ఇక్కడి వరకు రావాల్సి వచ్చింది మనం. కానీ 24 అని పెట్టకుండా దాన్ని 25 అని పెట్టి 25 అని పెడితే 25 అయితే ఏమిటి వార్షిక సంవత్సరం అవుతుంది, రజతోత్సవ సంవత్సరం అవుతుంది. అలా రాస్తే కూడా ఎవరు ఎటువంటి విమర్శ అనేటువంటిది రాకుండా ఉండేది. కానీ ఇంత గొప్ప సమావేశం ఏర్పాటు చేయడం నా భూతో నా భవిష్యత్. చాలా ఎందుకంటే ఇంతకుముందు భాస్కర్ సార్ చెప్పాడు, నేనే చెప్పాలనుకున్నా 10C అంటే C అంటే క్లెవర్స్ అందరూ. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ అనేటువంటిది క్లెవర్స్ తో స్టార్ట్ అయినటువంటిది. ఇది మంచి తెలియవంతులు ఉన్నటువంటి విద్యార్థులతో స్టార్ట్ అయినటువంటి ఆ 10th తర్వాత కూడా క్రమక్రమంగా అందరూ తెలియవంతులై అదృష్టం మరొకటి లేదు. ఎందుకంటే తాను కృషి చేస్తూ దీపం అందరికీ వెలుగునిస్తుంది, కానీ దాని కింద మాత్రం నీడ ఉంటుంది, అంధకారం ఉంటుంది. అదే విధంగా మా చేతనైనంత వరకు, ఎందుకంటే సిఎస్ఐ స్కూల్ అంటే చాలా గొప్ప పాఠశాల. నేను 73లో అపాయింట్మెంట్ అయ్యాను. దాదాపు ఒక 36 సంవత్సరాలు పనిచేసేసాను. నాకు జీవితాన్ని ప్రసాదించినటువంటి పాఠశాల. నేను ఎప్పుడు ఈ పాఠశాలలో బాధపడలేదు. ఎందుకంటే విద్యార్థులకు హాయిగా చదువు చెప్పాను, వాళ్ళందరినీ నాకు క్యాబినెట్గా పనిచేశాను. నేను ఎప్పుడు అనారోగ్యంతో హాస్పిటల్ పోలేదు. కానీ మొన్ననే ఒక నెల రోజుల కింద హాస్పిటల్ వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా నేను రావడం, మా పిల్లలు మా చేతిలో ఏం లేదు, నువ్వు పోతే పో, ఏమైనా నీకైతే మాత్రం నేను హాస్పిటల్కి తీసుకుపోమని చెప్పాను. తీసుకుపోకపోతే పోని, మాకు చాలా మంది డాక్టర్లు అయిన విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు నాకు ఎటువంటి బాధ లేదు అని చెప్పి నేను నా కార్ తీసుకొని మాస్టర్ సార్ను తర్వాత శ్రీనివాసుని ఎక్కించుకొని వచ్చేసేసాం. శుభాకర్ సార్ ఎంత బ్రతిమిలాడినా రాలేదు. ఎందుకంటే సారు ఆరోగ్యం బాగలేదు, వాళ్ళ పిల్లలు కూడా రానివ్వడానికి ఒప్పుకోలేదు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మీ అందరికీ ఆ భగవంతుడు అష్టైశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కృతజ్ఞత. వేదిక మీద ఉన్న స్టాఫ్ అందరికీ కూడా ఒకసారి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నాను. ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. మీ యొక్క అంతే లేదు, ఎందుకంటే ఇటువంటి వారిని చూస్తున్నాను నేను. డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, గవర్నమెంట్ లో వర్క్ చేసే టీచర్స్ ని కూడా చూస్తున్నాను. ఇంకా చాలా మంది ప్రైవేట్ లో కూడా చేసే పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో గర్వకారణం స్కూల్కే. మా ఇంటికి వచ్చి ఇద్దరు పిల్లలు శ్రీనివాస్, వెంకట స్వామి ఇద్దరు వచ్చి మమ్మల్ని ఆహ్వానించినప్పుడు మేము చెప్పాము 1 month 22 days అయింది మేము వచ్చి బెల్లంపల్లికి. మళ్ళీ రావాలంటే చాలా కష్టమైన పని బాబు అంటే, లేదు మేడం మీరు తప్పకుండా రావాలి. సార్ని కూడా రిక్వెస్ట్ చేశారు చాలా. ఇంకా సండే, అది కూడా సండే రావడం కొంచెం చాలా ఇబ్బంది అనిపిస్తుంది, చర్చ అటెండ్ చేయాలని మా ఉద్దేశం. కాకపోతే ఇక మేము కాదనలేకపోయాం, ఎందుకంటే వాళ్ళందరినీ చూడాలి రావడం జరిగింది. అసలు మీ అభివృద్ధి చూస్తే చాలా సంతోషం. రవీందర్ సార్ కూడా చాలా మోటివేట్ చేసినట్టున్నాడు, చాలా గంభీరంగా మోటివేట్ చేసి, మళ్ళీ అసలు సారా లేకుంటే స్టూడెంట్ ఎందుకంటే సార్ కూడా స్టూడెంట్ లాగానే కనిపిస్తుంది, ఇంకా మీరన్నా పేరెంట్స్ లాగా కనిపిస్తుంది. చాలా మోటివేట్ చేశాడు సార్ కూడా, చాలా యాక్టివ్ ఇప్పటికి కూడా కదా. మనము అసలు బ్రతుకున్నామంటేనే ఇది దేవుని యొక్క కృప. ఆ టైంలో మనల్ని దేవుడు ఆదరించి ఇంతవరకు మీరే
చూడాలి. మా పిల్లలు అన్నట్టుగా చూస్తారు, అగ్రిమెంట్ అవసరం. ఇంజనీర్స్ ఉన్నారు చాలా మంది. ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ లో ఉన్నారు, మాకు అందుబాటులో ఉంటారు, మాకు అందుబాటులో ఉన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ. కాబట్టి చాలా సంతోషం మీరు ఇంత మంచిగా ఎదిగి పైకి వచ్చినందుకు. ఒకటి ఏంటంటే మీ పిల్లలు వాళ్ళకి కూడా సంతోషాన్ని కలిగించాలి. ఏ పేరెంట్ కూడా దుఃఖించడానికి వీలేదు. మమ్మల్ని టీచర్స్ని ఎట్లయితే సంతోష పెడుతున్నారో మీ పేరెంట్స్ కూడా మీరు చివరి వరకు మీ పేరెంట్స్ కూడా చూడండి. మీ పిల్లల్ని కూడా మీలాగా చదివించండి. అందరి పెళ్లిళ్ళకు మమ్మల్ని పిలవండి వీలైతే. పిల్లలు నేను వచ్చి డిగ్రీ అవుతుంది. వెంకటి బిడ్డను కూడా చూడడం చాలా సంతోషం అనిపించింది నాకు. చాలా రోజులకి చూడడం జరిగింది. దాదాపుగా ఎన్ని సంవత్సరాలు, దాదాపు ఎన్ని సంవత్సరాలు, 24 years తర్వాత మీరు ఇట్లా ఉన్నారు. అసలు నాకు ఆ 24 years గడిచినట్టు అనిపిస్తలేదు మిమ్మల్ని చూస్తుంటే. అప్పటి అల్లరి అంతా కూడా మళ్ళీ కనిపిస్తుంది మీలో. అల్లరి ఉంది, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి మళ్ళీ. కాబట్టి ఈ రకంగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. కాబట్టి చాలా డిసిప్లిన్ ఉండే, అందుకే మంచి విజయాలను సాధించాం. ఎప్పటికైనా ఈ రూపంలో కనిపిస్తుంది. జీవితంలో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ జాబ్లో కానీ ఇప్పుడు చేస్తున్న ప్రస్తుతం ఉన్న మీ స్టేటస్లో కానీ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మర్చిపోవద్దు. యథార్థంగా పని చేయండి, నిజాయితీగా పని చేయండి. ఇంకా మీలో దేవుడు మిమ్మల్ని అత్యున్నత దశకు తీసుకొని వెళ్తాడు. అలాంటి రోజు వస్తుంది అని ఆశపడుతూ ఈ రకంగా మమ్మల్ని ఎవరు లేరు కదా, ఇంకా నేను ఒకదాన్ని వెళ్ళాను కదా అనేసి నేను అటెండ్ మేము కూడా మీకు గుర్తున్నాము, మీరు కూడా మాకు అంతగా గుర్తులేరు. చూడక అప్పుడప్పుడు కొంచెం గుర్తొస్తున్నాయి ముఖాలు మాకు. ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చిన నాకు చాలా థ్యాంక్స్ మీరు అందరికీ. నన్నే క్లాస్ టీచర్ చేశారు. ఇప్పుడు రవికుమార్ ఎక్కడ కనిపించినా కానీ సార్ ఆ రోజు మీరు అందులో మధుకర్ సార్ వాళ్ళ కొడుకు కూడా ఉండేది. అయితే అప్పుడు ఏం చేసిండంటే సారు అన్ని అంటే ఏబీలో క్లెవర్స్ అందరినీ తీసుకొచ్చి సీలేశాడు. ఓన్లీ క్లెవర్సే అందులో రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు క్లెవర్స్, అమ్మాయిలందరినీ తీసుకొచ్చి సీలేశాడు. ఇక ఏబీలో ఓన్లీ బాయ్స్ మాత్రమే ఉండేది, ఇర్రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు ఉండేది. అది కొద్దిగా రివర్స్ అయిపోయింది. రిజల్ట్ మాత్రం వచ్చింది, కానీ నెక్స్ట్ ఇయర్ ఏం చేయాల్సి వచ్చిందంటే గర్ల్స్ ను కూడా 3 సెక్షన్లలో పంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఏబి సెక్షన్లకు ఆబ్సెంటిజం పెరిగింది, సి మాత్రం ఫుల్ అటెండెన్స్ ఉండేది. అంటే సార్ వచ్చిన తర్వాతనే ఈవినింగ్ క్లాసెస్ అనేది. అప్పుడు సారు కష్టపడుతూ మమ్మల్ని విపరీతంగా కష్టపెట్టేది సార్. అప్పుడే ఈ నోట్బుక్స్ అని పెట్టేసి స్లిప్ టెస్ట్లు అని పెట్టేసేసి ఎంత హార్డ్ వర్క్ చేయించిండంటే అంత హార్డ్ వర్క్ చేయిస్తే దాని ఫలితం మనకు స్టేట్ ర్యాంక్ రూపంలో. వ్యాపారవేత్తలు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ప్రధాన కదా వ్యాపారవేత్త. ఓకే, విద్యావేత్తలు టీచర్స్ ఉన్నారు కదా, బ్రహ్మాండం, చాలా సంతోషం. డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ వదిలి పెట్టలేదు మీరు? ఏ డిపార్ట్మెంట్ మీరు వదిలిపెట్టలేదు, అన్ని డిపార్ట్మెంట్ ఉన్నారు. బెటాలియన్ సిఐ ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్ ఇట్లా చూస్తే అన్ని డిపార్ట్మెంట్లలో మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. మరి 10th సికి అప్గ్రేడ్ అని చెప్పింది ఏమన్నా? సో మీరు ఇలానే ఇప్పుడున్నటువంటి స్థితి, ఇప్పుడున్న ఏ పొజిషన్లలో దానికి ప్రమోషన్ నెక్స్ట్ ఉన్నత స్థాయికి ఎదగాలి. దానికి తగ్గట్టుగా మీరు చేస్తున్న పనులలో మీ యొక్క ఫలితం చూపించండి అధికారులకు. డిపార్ట్మెంట్లో చూపెడితే అప్పుడు
మనకు ర్యాంక్ చూసి మనకు ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని గుర్తుపెట్టుకొని హార్డ్ వర్క్ చేయాలని నేను వస్తున్నాను. తర్వాత ఇందిరా మేడం గారు చెప్పారు, మన పేరెంట్స్ మాత్రము వదిలిపెడరు. సార్ చెప్పేది ఏంటంటే పేరెంట్స్ ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మన ఉన్నత స్థితి చూసి నా పేరెంట్స్ ఉంటే ఇంకా చాలా సంతోషం. సార్ వాళ్ళది ఇంత సార్ ఉద్దేశం ఏంటంటే సార్ ఈ స్థితిలో హెడ్ మాస్టర్ స్థితిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇవ్వలేరు. సార్ ఏ విధంగా ఉన్నది చెందిండు అనేది వాళ్ళు చూడలేదు. మీ పేరెంట్స్ చూస్తున్నారు, అది మీ అదృష్టం. అది ఏమాత్రం ఒక గుర్తులేదు. అదే నాకు చాలా బాగా. సో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం కనీ పెంచి పెట్టేసినటువంటి పేరెంట్స్ తప్పకుండా చూసుకోవాలి. మీ పిల్లలను ఎట్లా చూస్తున్నారో ఈక్వల్గా మన పేరెంట్స్ అలాగే చూసుకోవాలి. వాళ్ళు కూడా చిన్నపిల్లలాగే, వాళ్ళలో బాలకృష్ణలో బాల్యంలో ఉన్నట్టు అనుకోవాలి. సో అది మీరు తప్పకుండా మీ జీవితంలో చేయవలసినటువంటి పని. సో దాంతో ఇంకొక బెట్టు ఎక్కువగా ఎదిగే అవకాశం ఉంది. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. కాబట్టి పిల్లలు మీరు ఈ విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మన విద్యలందరినీ మర్చిపోకుండా సన్మానం చేసినటువంటి శుభ సందర్భంలో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటాం. మరి మీలో ఇటువంటి ఏది మీ యొక్క ఉన్నత స్థితి గురించి మా సార్ అందరూ చెప్పేసేసారు. ఎందుకంటే మీ ఫేసులు చూసినట్టయితే మాకు అర్థమైపోతుంది. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. మొత్తం ఏంటంటే మేము తెలుసు, మీ నవ్వు ముఖాలు మీ అందరు చూసినట్టయితే మీరు ఎంత అభివృద్ధి చెందిండ్రు అన్నది నాకు అర్థమైపోతుంది. అయితే ఒకటి మన బ్యాడ్జ్లో ఒకటి చూడండి, మీరు గమనించండి. అది ఇక్కడ డేట్ వేసిండు. అక్కడ బ్యాడ్జ్ 19 సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు ఈ బ్యాడ్జ్ ప్రిపేర్ అయింది. అప్పుడు 1934 ఎస్టాబ్లిష్ అయింది. 1984 కూడా ఈ బ్యాడ్జ్ ప్రిపేర్ చేసిండ్రు. అంతకుముందు ఈ బ్యాడ్జ్లో లోగా ఏముంటుందంటే ట్రూత్, హానర్, సర్వీస్ అని ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే క్రిస్ట్ ఫర్ ద బెస్ట్ అని రాసింది. అక్కడ మీరు చూడండి, ఆయన స్పెల్లింగ్ అది సరిగ్గా రాలేదు. క్రిస్ట్ ఫర్ ద బెస్ట్ అని అంటే యూ మస్ట్ సర్చ్ ఫర్ ద బెస్ట్. జీవితంలో ఏంటంటే దాంట్లో మేము ఇచ్చినటువంటి ఒక యాజమాన్యం ఇచ్చినది ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ యూ సర్చ్ ఫర్ ద బెస్ట్, మంచి గురించే అన్వేషణ చేయండి. మరి ఆ లోగో ఈరోజు ఏదైతే మేనేజ్మెంట్ పెట్టిందో అది ఇప్పుడు ఫుల్ఫిల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు విద్యార్థులు అందరినీ ఏంటంటే ఆహ్వానించడం, తర్వాత ముఖ్యంగా ఏంటంటే నన్ను కుమారస్వామి గారు హెడ్ మాస్టర్ మన డాక్టర్ సాబ్ నాకు 2 సార్లు ఫోన్ చేసేసాడు. సరే నేను వస్తున్నా అని చెప్పిన. మీరు వస్తున్నారు సార్, మీరు లోకల్ ఉన్నారు, కానీ మీరు ఏంటంటే మీ యొక్క ఫ్రెండ్ మధుకర్ సార్కు, తర్వాత భాస్కర్ సార్కు, తర్వాత శుభాకర్ సార్కు మీరు చెప్పినట్టయితే వాళ్ళు వస్తారు. అరే అప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు అంటే వాళ్ళు నా మాట విన్నారు, కానీ మరి ఇప్పుడైతే వింటారా? ఎందుకంటే అప్పుడు ఎందుకంటే మరి నా జీతం చేస్తాడు చేయడం అని మనం భయం చేయడానికి. మరి ఇప్పుడన్నా కనీసం ఏంటంటే మరి ఇప్పుడు మరి వింటారా వినరా అనేది నాకు డౌటేనా? లేదు సార్ మీరు చెప్పాలి, మీరు తప్పనిసరిగా చెప్పాలి ఏంటంటే నేను చెప్పేసిన 2 సార్లు చెప్పిన. వాళ్ళందరూ ఏంటంటే అనుకోకుండా ఏంటంటే మీ యొక్క వచ్చేసారు. ఇది అది కాకుండా మీరు 2000లో వెళ్ళిపోయారు. అప్పుడు మీ యొక్క హెడ్ మాస్టర్ ఏంటంటే హెడ్ మాస్టర్ కరస్పాండెంట్గా సుధీర్ సార్ ఉండే. ఆ తర్వాత ఏంటంటే మనం మధ్యలో వచ్చేసి రేచల్ మేడం గారు కూడా ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్. అంటే మీ ఎదుగుదల ఎట్లుందో ఈ ఉపాధ్యాయుల ఎదుగుదల కూడా అదే విధంగా ఉంది. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే సత్యనారాయణ సార్ కూడా హెడ్ మాస్టర్గా వర్క్ చేసిండే పాఠశాలకు. ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే సత్యనారాయణ సార్ అయిన తర్వాత మన భాస్కర్ సార్ కూడా హెడ్ మాస్టర్గా వర్క్ చేశారు. భాస్కర్ సార్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే గౌరీ కమల కుమార్ గారు ఏంటంటే ఇప్పుడు హెడ్ మాస్టర్గా ఈ పాఠశాలకు ఏంటంటే హెడ్ మాస్టర్గా ఉన్నారు. తర్వాత ఇమాన్యుల్ ఏంటంటే కరస్పాండెంట్ గారు కూడా ఏంటంటే ఉన్నారు. ఇప్పుడు నాదేంటంటే 76 ఇయర్స్ ఏజ్. అంటే మనం పని మీదనే ఉన్నట్టు ఏంటంటే ఎటువంటి ఆలోచన లేకుండా పని మీద ఉన్నట్టు ఏంటంటే మధుకర్ సార్ చెప్పినట్టు మన ఆరోగ్యంగా ఉంటుంది. మనం పనిలో సోమరితనం మనం చూపించినట్టు ఏంటంటే మనకి ఏంటంటే అనుకోకుండా అనారోగ్య పరిస్థితులు, అన్ని రోగాలు మనకు వస్తుంటాయి. ముఖ్యంగా ఏంటంటే వర్క్ ఈజ్ వర్షిప్ అన్నట్టు.
వర్క్ ఈజ్ వర్షిప్, వర్షిప్ ఈజ్ నాట్ ఏ వర్క్, బట్ వర్క్ ఈజ్ ద వర్షిప్. అది ఆ విధంగా మనం అనుకున్నట్టు ఏంటంటే మనం చేసే పనిని మనం గౌరవించాలి. ఆ విధంగా అయినప్పుడు ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మన పిల్లలు కూడా మనం ఏంటంటే పనినప్పుడు ఏంటంటే వాళ్ళను నిమగ్నం చేసిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా మనం మన యొక్క పిల్లల్ని ఏంటంటే ఇప్పుడు మనం అంతా ఏంటంటే స్టూడెంట్ ఏజ్ అయిపోయింది. ఇప్పుడు మీకు కూడా మీ పిల్లలు మీరు ఆదర్శం మేడం గారు చెప్పినట్టుగా ఏంటంటే తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోవాలన్నట్టు. దాంట్లో మనకు ఒకటి ఉన్నది, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, లాస్ట్గా అతిథి దేవో భవ. అతిథులను కూడా మనం ఏంటంటే సన్మానం చేయాలి. అయితే వీళ్ళిద్దరిని మాత్రం మనం మరవకూడదు. మనకు జన్మనిచ్చినటువంటి ఒక తల్లిదండ్రులను ఏంటంటే ఇప్పుడు మీరు మమ్మల్ని ఏ విధంగానైతే సంతోషపెట్టి మాకు పూలదండలు వేసేసి తర్వాత ఏవైతే మీరు మాకు శాలువలు కప్పారో మీరు అకేషన్ పట్టేసేసి మీ తల్లిదండ్రులను కూడా అదే విధంగా మీరు గౌరవించినట్టయితే వాళ్ళకి అంతకన్నా ఇంకెక్కువ వాళ్ళ సన్మానం మనం కోరుకోరు. మీ ఎదుగుదల ఎట్లయితే మీ ఉపాధ్యాయులు ఎదుగుదల కోరుకుంటారో మీ తల్లిదండ్రులు కూడా ఏంటంటే అదే విధంగా మీరు మీ తల్లిదండ్రులకు ఆ విధంగా గార్లాండ్స్ చేయాలి. ఏదైనా ఒక అకేషన్ సందర్భాన్ని సూచించేసేసి వాళ్ళకు కూడా ఏంటంటే షాల్లో కప్పించేసి వాళ్ళు కూడా చేసినట్టయితే వాళ్ళు కూడా వాళ్ళ ఏజ్లో ఏంటంటే వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. మరి అవకాశం ఇచ్చేసి గురువులు మీ స్టార్ వార్డ్స్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీ గురువులే ఇప్పటిదాకా చెప్పారు కాబట్టి నేను ఓన్లీ గ్రీటింగ్స్ చెప్పి ముగిస్తాను. మరి మొట్టమొదటిగా వేదికపై కూర్చున్న అతిథులు, మహానుభావులు, ఆల్ ద స్టార్ వార్డ్స్ ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఇక్కడికి అక్కడికి వాడితే అందరు స్టార్ వార్డ్సే, అతిరథ మహారాజులు. ఇందులో చెప్పదలుచుకుంది ఏంటంటే నేను చూసింది అంటే మా అక్కలు ఇంతకుముందు కూడా ఒక 1.5 months ఇందిరా మేడం చెప్పినట్టు 1.5 months అయింది అనుకుంటా మేడం వచ్చి ఇక్కడికి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చి. అప్పుడు కూడా నేను చెప్పింది ఏంటంటే మా అక్కలు మా అన్నలు అందరు ఇక్కడ చదివారు, నేను ఒక్కరిని మాత్రం ఇంగ్లీష్ మీడియం చదివాను. అయినప్పటికీ నేను అక్కడుండి చూసేవాడిని. అతిరథ మహారథులలో జిఎల్ శాంసన్ సార్ 2 terms చేసింది ఇక్కడ తెలియదు. జిఎల్ శాంసన్ సార్ అని నేను చిన్నగా ఉంటుంది అదే అంటే మీకు గుర్తుండాలి. జిఎల్ శాంసన్ అంటే అసలు తెలియని వాళ్ళు లేరు ఆ కాలంలో. స్పోర్ట్స్ గ్రౌండ్లో కండక్ట్ చేస్తే మన సిఎస్ఐకును చెరువు కట్టబడి గవర్నమెంట్ స్కూల్కు ఎప్పుడు కాంపిటీషన్, మన వాళ్ళు ఎప్పుడు టాప్ పొజిషన్లో విన్ అయితే అక్కడి నుంచి ప్రొసెషన్లో వచ్చి మన జిఎల్ శాంసన్ సార్ ఇంటికి వచ్చి అక్కడ హెడ్ మాస్టర్ ఉంది కదా అక్కడ పెద్ద ఫంక్షన్ చేసుకున్నది ఊరేగింపుగా వచ్చి 2 terms చేసిండు. దాని తర్వాత విజయరావు సార్ తను కూడా 2 terms చేసిండు అనుకుంటా. ఆయన కూడా అంటే అతిరథ మహారథులు వాళ్ళు ఆ స్థానాల్లో. మరి ప్రస్తుతం ఇప్పుడున్న ఒక 10 years ఒక 15 years బ్యాక్ మరి మన ఇంతకుముందు చేసిన ప్రధానోపాధ్యాయులు హెడ్ మాస్టర్ మరి సత్యనారాయణ సార్ ఉన్నారు, భాస్కర్ సార్ ఉన్నారు, ప్రస్తుతం మన గౌరీ కమల కుమార్ గారు ఉన్నారు. వీరు కూడా వారి ప్రధానోపాధ్యాయ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించిండు. మరి అదేవిధంగా ఆ అతిరథ మహారథులో ఆ అడ్మినిస్ట్రేషన్ చూస్తే ఎంత స్ట్రిక్ట్ అంటే మేమే భయపడేవాళ్ళం, మా అక్కలే భయపడేవాళ్ళు. జిఎల్ శాంసన్ విజయరావు సార్ అని చూస్తే టీచర్స్ కూడా వణికిపోయేవాడు. అంత స్ట్రిక్ట్ డిసిప్లిన్ మెయింటైన్ చేసిన అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళు. అందులో భాగంగానే మరి 94, 96, 94లో వచ్చిన మన సుధీర్ సుధాకర్ సార్ మన సిఎస్ఐ తెలుగు మీడియం హై స్కూల్కు హెడ్ మాస్టర్గా అఫీషియల్గా వచ్చి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి వారి అడ్మినిస్ట్రేషన్ కూడా నేను గమనించినాను. వాళ్ళ లైన్లోనే సుధీర్ సార్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంది. ఎందుకంటే నేను ఇంగ్లీష్ మీడియంలో ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూ నేను సార్ని గమనించేది. అంత స్ట్రిక్ట్ సార్ అడ్మినిస్ట్రేషన్ కూడా. ఈ సందర్భంగా నేను ఎందుకు గమనిస్తున్నానంటే ఇంతకుముందు చెప్పినట్టే మా మిస్సెస్ మా వైఫ్ ఇందిరా మేడం సుధీర్ సార్ వాళ్ళ స్టూడెంట్ దూదిగాంలో సార్ మేడం అక్కడ ఉన్నప్పుడు మా వైఫ్ సార్ వాళ్ళ విద్యార్థిని ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా సుధీర్ సారు మా మేడం అన్నప్పుడు నాకు అదే భావం. అంటే నేను కూడా విద్యార్థి, సార్ నేను కూడా భయపడేది. నేను విద్యార్థిని కాదు, మా మిస్సెస్ ఎట్లా భయపడేదో నేను కూడా భయపడేది. ఎందుకు అంటే 2 ఇక్కడ మా మిస్సెస్ కు గురువులు, ఇక్కడ నేను సిఎస్ఐ ఇంగ్లీష్ మీడియం ఫిజికల్ డైరెక్టర్ని. సార్
ఓల్ అండ్ సోల్ చూసేది, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ చూసేది. అట్ ద సేమ్ టైం సార్ ఎడ్యుకేషన్, మన మెదక్ డయాసిస్ ఎడ్యుకేషనల్ సెక్రటరీ కూడా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఒక టీచర్ని, నేను ఒక